హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి జస్ట్ 4 మినిట్స్లో అయితే మనమైతే తెలుసుకుందాం. నేనైతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చి మీకు లైవ్ ప్రూఫ్లో అయితే నేను చూపిస్తాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మొత్తం 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంటే, అమెజాన్ అకౌంట్ ఉంటే అక్కడ సైన్ ఇన్ మెయిన్ నొక్కి లాగిన్ అయితే అవ్వండి. సపోజ్ మీ దగ్గర అకౌంట్ లేకపోతే న్యూ టు అమెజాన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ దాని మీద నొక్కి అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ మనకి 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ అని కనపడుతుంది కదా, 3 ఆప్షన్ దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ యువర్ అడ్రస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు యువర్ అడ్రస్ మీద నొక్కి మీ అడ్రస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఆర్డర్ ఇవ్వడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ యువర్ అడ్రస్ మీద నొక్కండి. అక్కడ మనకి యాడ్ న్యూ అడ్రస్ అని కనపడుతుంది కదా పైన, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క కాలం గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అక్కడ ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్ దగ్గర మీ హౌస్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఏరియా స్ట్రీట్ దగ్గర మీ ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ కనుక దగ్గర ఏదైనా హాస్పిటల్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా గుడి ఉన్నా కానీ, లేదా ఏదైనా స్కూల్ ఉన్నా కానీ, ఇలాంటి ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి మీ దగ్గరలో ఉన్నదైతే ఇవ్వండి. తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఇవ్వండి. తర్వాత మీ సిటీ ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక ఆప్షన్ మనకు కనపడుతుంది కదా, యాడ్ అడ్రస్ అని, దాని మీద అయితే నొక్కండి. మీ అడ్రస్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి క్లియర్గా మాట్లాడతాను. మనం అమెజాన్లో 2 రకాలుగా అయితే ఆర్డర్ ఇవ్వచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కేటగిరీస్ అయితే వస్తాయి. ఈ కేటగిరీస్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఆర్డర్ ఇవ్వచ్చు. లేకపోతే అక్కడ మనకి పైన సెర్చ్ అమెజాన్.in ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోడక్ట్ సెర్చ్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడైతే DJI Pocket 3 కెమెరా అయితే ఆర్డర్ ఇచ్చి మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ సెర్చ్ చేస్తున్నాను DJI Pocket 3 అని. సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అయితే వస్తుంది, దాని మీద నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ మనకి ఆఫర్స్ అయితే కనపడతాయి. కార్డ్ ఆఫర్స్ ఇక్కడ మనకి పక్క స్వైప్ చేస్తే ఎన్ని కార్డ్ ఆఫర్స్ ఉంటే అన్ని కనపడతాయి. తర్వాత మనకి ఏమైనా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నా ఇక్కడ కనపడితే మీరు యాడ్ చేసుకొని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మనకి బై నౌ అని కనపడుతుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరైతే యూపీఐ పేమెంట్ అయితే చేయొచ్చు. మనకు చూడొచ్చు ఈ యాప్స్ ద్వారా మీరు యూపీఐ పేమెంట్ అయితే చేయొచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేకపోతే మీ దగ్గర ఏమైనా కార్డు ఉంటే అక్కడ యాడ్ న్యూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది కదా, దాని మీద నొక్కి మీ కార్డు ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కార్డ్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చి కార్డు ద్వారా పేమెంట్ చేయొచ్చు. అలాగే మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా, దాని మీద నొక్కి మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అయితే మీరైతే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి, డైరెక్ట్ క్యాష్ ఇచ్చి మీరైతే తీసుకోవచ్చు. అలాగే కింద మనకి ఇక్కడ మీ దగ్గర ఏమైనా గిఫ్ట్ కార్డ్ ఉన్నా కానీ, ప్రోమో కోడ్ ఉన్నా కానీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కంటిన్యూ మీద నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ అడ్రస్ అయితే చూపిస్తుంది. కరెక్ట్గా ఉందా లేదా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అయితే చేయండి. మీ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. తర్వాత మీరు అక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, దాని మీద నొక్కిన తర్వాత అక్కడ ఆర్డర్స్ అని ఉంటుంది, దాని మీద నొక్కి మీ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు మీ ఆర్డర్ని అయితే ట్రాక్ చేయొచ్చు. మీ ఆర్డర్ మీకు ఇప్పుడు షిప్ అయిందా లేదా, అలాగే ఎప్పుడు డెలివరీ అవుతుందని అక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే మీకు అవుట్ ఫర్ డెలివరీ పడిన తర్వాత ఆ రోజు కాల్ చేసి మీ ఇంటికి వచ్చి మీ ప్రోడక్ట్ మీకైతే ఇస్తారు. నాకు 3 డేస్లో అయితే నేను ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ అయితే వచ్చింది. అలాగే మీకు కూడా 3 to 10 డేస్లో మ్యాక్సిమం అయితే మీ ప్రోడక్ట్ అయితే మీకైతే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ద్వారా మీకు అమెజాన్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.